ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. అమ్మా, ఇప్పుడు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందామా? నాని, స్కూల్కి టైం అవుతుంటే ఆటలేంటి? ప్లీజ్ అమ్మా, ప్లీజ్, కొంచెం సేపే. సరే, ఏ మాట? దొంగ పోలీస్ ఆట మా స్కూల్లో రోజు ఆడతాం. అబ్బో, అక్కడ ఆటకి ఇక్కడ ప్రాక్టీసా? అవును తాతయ్య. ఇంతకీ దొంగెవరు, పోలీస్ ఎవరు? నేనేమో దొంగ, మా అమ్మేమో పోలీసు. ఓహో, 1 2 3 లెక్క పెట్టేలోగా నేను దాక్కుంటానంట, పోలీస్ గారు నన్ను పట్టుకోవాలంట. ఇంతకీ ఆటలో గెలిస్తే పందెమేంటి బాబు? నేను గెలిస్తే మా అమ్మ నాకు ముద్దిస్తుంది. మరి మీ అమ్మ గెలిస్తే? నేను మా అమ్మకు ముద్దిస్తాను. ఓ, ఓరి బడవా, అంటే ఓడినా గెలిచినా నీకే లాభం అన్నమాట. అన్నమాటేంటి, ఉన్నమాటే. అమ్మా రెడీనా? రెడీ. 5 4 3 2 1. అరే, నాని ఎక్కడా? అరే నాని, ఎక్కడ దాక్కున్నావురా? మా నాని బాబు ఎక్కడున్నాడు? మావయ్య, మీ వెనకాల ఏమైనా దాక్కున్నాడా? ఓహో, లేడమ్మా. అరే అవును, ఇక్కడ లేడు. హై, అదేంటత్తయ్య, ఇక్కడ కూడా లేడే. ఎక్కడికి వెళ్ళాడబ్బా? అవును నాని, మా ఊళ్ళమ్మ, నువ్వేమైనా చూసావా? లేదమ్మగారు. చిన్ని కృష్ణుడిలాగా ఎలా మాయమైపోయాడబ్బా నాని? ఏంటమ్మా, అంతగా అనుమానం అయితే చూసుకోండి. సరే. నాని, నాని. అరే అవును మౌలమ్మ, ఇక్కడ కూడా లేడే. నాని ఎక్కడికి వెళ్ళి దాక్కున్నట్టు? పూజ, మా అందరికి 2 చేతులుంటే ఉన్నట్టుండి నీకు ఇంకో 2 చేతులు ఎక్స్ట్రాగా ఎలా మొలిచాయి? అయ్యో, నాకు కూడా 2 చేతులున్నాయి వదినా. అవునా, చూస్తానుండు. దొంగ దొంగ దొరికిపోయాడు, దొంగ దొరికిపోయాడు. అత్త సన్నగా ఉంది, అందుకే దొరికిపోయాను. మా ఊళ్ళమ్మలాగా దొబ్బుగా ఉంటే నేనే గెలిచేవాణ్ణి. ఎట్టా అంటే నేను బస్తాలా ఉన్నానా బాబు? మరీ బస్తా అంత కాదు గాని సిలిండర్ అంత లావుగా ఉన్నావు. నాని, ఆడింది చాలు, ఇంకా స్కూల్కి వెళ్దాం పద. అమ్మా, గెలిచినందుకు నీకు ముద్దు పెట్టద్దు? అమ్మా మాధవి, గెలుపు ఓటమి అంటే గుర్తొచ్చింది. ఈ రోజు పక్క ఊళ్ళో అమ్మవారి వార్షికోత్సవాల సందర్భంగా సైకిల్ పోటీలు జరగబోతున్నాయమ్మా. ఊరి పెద్దలు తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పారమ్మా. నానిని స్కూల్లో దింపి ఆనవాయితీ ప్రకారం మన కుటుంబం తరఫున నువ్వే వెళ్ళాలమ్మా. కానీ నేనొక్కదాన్నే ఎలా వెళ్ళాలి మావయ్య?
ఫోన్ చేశారు? మీ నాన్నగారు. హలో. హలో, ఈరోజు సైకిల్ పోటీలకు వెళ్తున్నారు కదా? అదే ఆలోచిస్తున్నాను, మీరు లేకుండా ఒంటరిగా ఎలా వెళ్ళాలి అని. తప్పదు. ఆ పోటీల్లో గెలిచిన వాళ్ళకి బహుమతినివ్వడానికైనా మీరు తప్పకుండా వెళ్ళాలి. ఒక్కరే వెళ్ళడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే తోడుగా పూజను తీసుకువెళ్ళండి. సరే. వదినా, అన్నయ్య ఏమన్నాడు? నీకు పనేమీ లేకపోతే నిన్ను తోడుగా తీసుకువెళ్ళమన్నారు. ఓ, సైకిల్ రేసింగ్ చూడడం నాకు కూడా ఇష్టమే. మరింకే వదినా మరదళ్ళు సంతోషంగా వెళ్ళిరండి. అలాగే అత్తయ్య. నాని, పూజ, పదండి. ఈసారి సైకిల్ పోటీల్లో మాధవి చేతుల మీదుగా బహుమతి అందుకోబోయే ఆ లక్కీ విన్నర్ ఎవరో? అయ్యగారు, సైకిల్ పోటీలు జరిగేది ఇవాళే. మన శివ తప్పకుండా గెలవాలని ఆ శివయ్యకి గట్టిగా పూజ చేయండి. అలాగేనమ్మా. తననే నమ్ముకున్న వాళ్ల కోరికని ఆ పరమేశ్వరుడు తప్పకుండా తీరుస్తాడు. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసగం సృజామసి. సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణం. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం సుధాచమనీయం సమర్పయామి. శివ, నువ్వు గెలవాలి. నువ్వే గెలవాలి. గెలుస్తాను. రహీం చాచా కోసమే గెలుస్తాను. శుభం. వద్దురా శివ, నా మాట విను. సైకిల్ పోటీలో పాల్గొనాలంటే ఎంతో అనుభవము, ప్రాక్టీస్ కూడా ఉండాలి. పైగా ఆంజనేయస్వామి విగ్రహం నుండి క్వారీ మీదుగా వెళ్ళి తిరిగి అక్కడికే రావాలంటే మొత్తం 10 మైళ్ళ దూరం. ఆ దారి మొత్తం రాళ్ళు రప్పలతో, ఎత్తు పల్లాలతో ఉంటుంది. రోజూ సైకిల్ మీద వెళ్లేవాళ్లు కూడా ఆ రోడ్డు మీద జారి పడిపోతూ ఉంటారు. అలాంటి పోటీలో పాల్గొనడం అంటే ప్రాణాలతో చెలగాటమే అవుతుందిరా. అయినా సరే, ఇప్పుడు ఆలోచించాల్సింది ప్రమాదం గురించి కాదు, పోటీలో గెలిస్తే వచ్చే ఆ 25,000 గురించి. అంటే డబ్బు కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా? ఒకవేళ నీకేమైనా అయితే అప్పుడేంటి? ఆ రోజు రహీం చాచా నన్ను కాపాడకపోయి ఉంటే నేను ఆ అడవి లోయలోనే చచ్చిపోయి ఉండేవాణ్ణి. ఇలా బ్రతికున్నందుకు నేను తప్పకుండా రహీం చాచా ఆశను తీర్చాల్సిందే.
సైకిల్ పోటీల్లో బహుమతి గెలవాల్సిందే. మళ్ళీ హారతి వెలిగించమ్మా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే. శ్రీ పరమేశ్వర అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. విజయీ భవ. ఈ పోటీలో నీకు ఎలాంటి కష్టమూ రాకూడదు. గిట్టని వాళ్ళు ఏదైనా చేస్తారు, జాగ్రత్త. ధైర్యంగా బయలుదేరు. శివన్నయ్యకి పెద్ద బొట్టు భలే ఉంది. మళ్ళీ పెద్ద బొట్టు పెట్టావేంటి? నువ్వు గెలిచేందుకు వెళ్తున్నావు, ఎలాంటి దిష్టి తగలకూడదని. శివయ్య, వెళ్ళొస్తాను. బహుమతి గెలుచుకొనే తిరిగి వస్తాను. విజయీ భవ, దిగ్విజయీ భవ. మళ్ళీ శివ, జానంకులు చెప్పిందంతా గుర్తుంది కదా? పోటీలో నీతో పాటు ఎంతమంది ఉన్నారో ఏ మాత్రం ఆలోచించొద్దు. నువ్వు పోటీ పడుతుంది ఇంతకు ముందు గెలిచిన వాళ్లతోనా లేక నీలాగే కొత్త వాళ్లతోనా అని కూడా అస్సలు పట్టించుకోవద్దు. నీ దృష్టి మొత్తం గెలవడం మీదే ఉండాలి. రహీం చాచాకిచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకొని తీరాలి. ఓ అలాగే. మళ్ళీ నువ్వు చూస్తూ ఉండు, సైకిల్ పోటీల్లో నేనే గెలుస్తాను. నువ్వు చూస్తూ ఉండు. అబ్బచా, ఎవడ్రా నువ్వు? నువ్వు గెలుస్తావా? నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఇదిగో, మర్యాదగా మాట్లాడండి. మా ఊరు దానిలాగే ఉన్నావు. ఎవరే పిల్ల నువ్వు? ఏయ్, పిల్లా గిల్లా అని వాగితే పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, ఎంత పొగరే నీకు! చూడండి, మీరెవరో మాకు తెలీదు. తప్పుగా మాట్లాడి కావాలనే గొడవ చేయడం మంచిది కాదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవర్రా? అమ్మోరిలాగా నువ్వు దుట్టిన పెద్ద బొట్టు, సైకిల్కి డెకరేషన్, ఏంట్రా ఇది? నీ మొహాన్ని మా ఊళ్ళో ఎక్కడా చూసినట్టు లేదే. ఏ ఊర్రనేది? ఎక్కడి నుంచి వచ్చావు? తెలీదు. అయినా నా గురించి మీకెందుకు? మాకే కావాలే, మేము ఈ ఊరోళ్ళం. అయితే ఎవరికి గొప్ప? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మీ దారిన మీరు వెళ్ళండి. వెళ్ళాం. వీడెవడో మాకు తెలియాల్సిందే. చెప్పు, నీ అడ్రస్ ఏంటి, నీ ఊరేంటి, నీ పేరేంటి? చెప్పరా, చెప్పు. చెప్పొద్దు శివ. అబ్బా, చెప్పొద్దు అంటూనే వాడి పేరు నువ్వే చెప్పేశావే. ఎవడీడు? నీ బాయ్ ఫ్రెండా? ఇదిగో, ఇప్పటిదాకా ఎందుకులే అని ఊరుకున్నాను. నాకు గాని కోపం వచ్చిందంటే వచ్చిందంటే ఏం చేస్తావురా? కొడతావా? అంత దమ్ముందో నీకు? దమ్ము గురించి మా వాడి దగ్గరికి వస్తే దుమ్ము రేగిపోద్ది. అబ్బా, అంత మొగడా వీడు? అవును, మగాడే. ఆ సంగతి ఇక్కడ కాదు, అక్కడ సైకిల్ పోటీలో చూపిస్తాడు. ఛాన్సే లేదు. మేము తలుచుకుంటే ఈ శివాగాడిని సైకిల్ పోటీల్లోకి అడుగే పెట్టనివ్వం. ఏ, నేనుంటే మీరు ఓడిపోతారని భయమా? నీ అబ్బా, మాకేంట్రా భయం? ప్రతి ఏటా సైకిల్ పోటీలో పాల్గొనేది మేమే. అందరినీ వెనక్కు తోసి ప్రైజ్ మనీని గెలుచుకునేది మేమే. అది ఇప్పటి వరకు జరిగిందేమో. మా వాడు ఇవాళ చరిత్రనే తిరగరాస్తాడు. శివ, ఈ చెత్తగాలతో మనకెందుకు? పద.
బాయ్ నాని. బాయ్ అమ్మా. జాగ్రత్త. మీ స్కూల్ వదిలే టైంకి మళ్ళీ వచ్చేస్తాను, సరేనా? ఓకే అమ్మా. ఇదిగో, ఒకవేళ మేము రావడం కొంచెం లేట్ అయితే కంగారు పడకు. సరే అత్త, బాయ్ బాయ్. డ్రైవర్, అమ్మా బాబుని లోపల దించేసిరండి. అలాగేనమ్మా, పద. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. వదినా, నానికి ఏం మంత్రం వేశావు? మనతో పాటు వెంటపడి వస్తాడనుకుంటే అలా సైలెంట్ గా వెళ్ళిపోయాడే. ఇవాళ నానికి క్లాస్ టెస్ట్ ఉంది. సైకిల్ రేస్ చూస్తావా, టెస్ట్ రాస్తావా, చాయిస్ నీదే అని చెప్పాను. క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ కదా, మార్కులు తగ్గుతాయంటే భయం కదూ. వదినా, నువ్వు భలేదానివి. ఎదుటి వాళ్ళని నొప్పించకుండానే నీ మాటని ఒప్పించడంలో నీకు నువ్వే సాటి. పొగిడింది చాలు గాని పద. డ్రైవర్, అమ్మా శ్రీ హనుమాన్ గుడి దగ్గర సైకిల్ పోటీలు జరుగుతున్నాయి కదా, అక్కడికి పోని. అట్టాగేనమ్మా. వదినా, ఈసారి సైకిల్ రేస్ లో ఎవరు గెలుస్తారో చూడాలి. డ్రైవర్, అమ్మా పోటీ చాలా కష్టంగా ఉంటుంది అని విన్నాను, నిజమేనా? అవునమ్మా. ప్రమాదకరమైన దారుల్లో 10 మైళ్ళు సైకిల్ తొక్కాలంట. చాలా అనుభవం ఉన్నవాళ్లే కంగారు పడే ఆ పోటీకి మన పిచ్చోడు కూడా గెలుస్తానని పేరిచ్చాడంట. పిచ్చోడా? ఎవరు? మన క్వారీలో కూలి పని చేస్తాడే ఆ శివగాడే. ఏంటి, నిజంగానా? అవును వదినా, ఆ శివ నాకు తెలుసు. తను చాలా అమాయకుడు కదా. అదే కదమ్మా చెప్పేది. సింహాల మధ్యకి జింకపిల్ల దూకినట్టు పోటీకి దిగితే ఏమవుతాడో ఏమో. అనుభవం ఉన్న మన ఊరోళ్ళతోటి పోటీకి దిగితే వాడికి కూడా అదే గది పడుతుంది. ఎందుకు నా రాధ ఎందుకు అంత సాహసం చేస్తున్నట్టు? బహుమతిగా ఇచ్చే డబ్బు కోసమేనా? ఛా, అక్కడ నా కళ్ళ ముందే నా రాధాకి ఏమైనా జరిగితే నేనేం చెయ్యాలి? డ్రైవర్, పాపం ఆ శివకి మన ఊరు కొత్త కదా. ఆ పోటీలో గెలవడం చాలా కష్టమని తనతో ఎవరూ చెప్పలేదా? చెబితే మాత్రం ఆ బుర్రలేనాడు వింటాడమ్మా. అనకూడదు గానీ ఇవాళ వాడికి చుక్కలు కనపడతాయంతే. డ్రైవర్, త్వరగా పోనీ. అలాగేనమ్మా. ఏ ఊరువాడో ఏంటో ఇక్కడికొచ్చాడు. ఈ పోటీలో చివరికి ఏమైపోతాడో ఏంటో. వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నా రాధ ఇంత ప్రమాదకరమైన పోటీల్లో పాల్గొనడానికి వీల్లేదు. ఎలాగైనా ఆపాలి. నా భర్తను నేను కాపాడుకోవాలి. రాక్షసమాయ హతమే చే
వెళ్ళి. ఏయ్, మా శివాని సైకిల్ పోటీలో పాల్గొనడానికి వీల్లేదని బెదిరిస్తున్నారయ్యా.